ఎరిపుషియస్ అనుకోండి, ఎరిపుషియస్. నన్ను ఫాలో అయిపోండి, తొందరగా ఇంటికి వెళ్దాం. ఎరిపుషియస్ కండిషన్స్ వెళ్ళిపోతున్నాడు, త్వరగా పదా. కండిషన్స్ ఇప్పుడు ఎక్కువ సార్లు ఫాలో అయ్యాం. మనం కొత్త దారిలో పచ్చదనం చూసుకుంటూ వెళ్దాం. వాన పడుతుంది. పచ్చదనం అన్నావు, మొత్తం రెడ్గానే ఉంది కదా. రెడ్ పుషియస్. వద్దు వద్దు, ఎరిపుషియస్. ఆల్రెడీ ఎన్ని సార్లు మనకు వద్దు ఎరిపుషియస్. నా మాటను దూడ అమ్ముతున్నాడు. హలో లోటస్, అదేంటో నీతో మాట్లాడుతుంటే నాకు టైం గుర్తురాదు, ఫ్యామిలీ గుర్తురారు, ఫ్రెండ్స్ గుర్తురారు. అప్పుడెప్పుడు నాకు అసలు అమ్మా నాన్న ఉన్నారా, నువ్వు ఒక్కటే నా లైఫ్లో ఉన్నావు అంటే. కండిషన్స్ మత్తు పెట్టా. వీడు మళ్ళీ లోటస్ తినాలనుకుంటున్నాడు. నేను నా గమ్యానికి చేరుకోవాలంటే ఏం చేయాలి? ఎరిపోషియస్, నువ్వు నీ గమ్యాన్ని చేరుకోవాలంటే ముందు సరే నీ ఫ్రెండ్స్ని వదిలేయాలరా. అది నా వల్ల కాదు, నేను వదలలేను వాళ్ళని. వాళ్ళ మొక్కలు చూసావా, వాళ్ళకి అసలు ఉద్యోగాలు వచ్చేటట్టున్నాయా? నీ ఫ్రెండ్స్ వదలకపోతే బాగుపడవరా ఎరిపోషియస్? అయితే వదిలేస్తా. ఎవరితో మాట్లాడుతున్నారు? బయటికి చూస్తూ ఏం లేదురా, ఏం లేదురా. ఏదో ఉద్యోగం, బాగుపడ్డావు. నాకు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎరిపుషియస్ లేదు, మనందరం బాగుపడతామని చెప్తున్నది. మేమంతా విన్నావురా. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. ఎరిపోషియస్, వీఆర్ హంగ్రీ చిల్డ్రన్. ఎరిపోషియస్ కావట్లేదు, ఆడ ఈడ తిప్పుతూ మమ్మల్ని తినేద్దాం. ఎరిపోషియస్ ప్లీజ్. ఇక్కడ వద్దురా, మీరు తినలేరురా, నా మాట వినండిరా. బాత్రూంలో యుద్ధాలు చేయాలరా, చేసిన యుద్ధాలు చాలరా, ప్లీజ్ రా. ఎరిపుషియస్, బాత్రూమ్ ఖాళీ. ఇంకెక్కడ కొండరి పూసేసరా, ఎప్పుడో పోయాడు.